నమస్తే. అయితే ఈ వీడియోలో అయితే మనము పత్తి పంటలో మనము మొదటి 15 రోజుల వరకు చేయాల్సిన పనుల పూర్తి వివరాలైతే తెలుసుకుందాం అన్నమాట. పత్తి పెట్టిన తర్వాత మొదటి 15 రోజులు అంటే చాలా ఇంపార్టెంటు. అలాగే మనకు కలుపు నివారణ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పత్తిలో ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే అది కలుపు అనమాట. సో దాన్ని ఎలా నివారించుకోవాలి, ఆ తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలాంటి మందులు కొడితే దాన్ని నివారించవచ్చు అనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసుకుంటే ఇప్పుడే లైక్ చేసుకోండి. ఎక్సలెంట్ వీడియో అయితే ఉంటుంది. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అయితే రావడం జరిగింది. తెలంగాణ మొత్తంలో మనకు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకు చూసుకున్నట్లయితే 70% రైతులు అయితే తెలంగాణలో ఈ వర్షాలకు పత్తులు అయితే పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా ఆదిలాబాద్ డిస్టిక్లో చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే పడతా ఉన్నాయన్నమాట. 90% వరకు అయితే ఆదిలాబాద్ డిస్టిక్లో పత్తి షోయింగ్ అయితే అయిపోయింది అన్నమాట. పత్తి విత్తనాలు అయితే 90% రైతులు అయితే పెట్టడం జరిగింది. అయితే ఇంకా కొన్ని డిస్టిక్ అంటే మనం చూసుకున్నట్లయితే ఈ మెదకు, ఆ తర్వాత కరీంనగర్, ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే వరంగల్, ఖమ్మం ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసినప్పుడు ఒక 50% 40% అయింది. ఒక 2-3 డేస్లో అక్కడ కూడా మనకు మ్యాక్సిమము వర్షాలు స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా పత్తి విత్తనాలు పెట్టే రైతుల సంఖ్య అయితే పెరుగుతూ ఉందన్నమాట. డైలీ పెడతా ఉన్నారనమాట. మేము కూడా 2 డేస్లో పెట్టడం జరిగింది. నిన్ననే మనది కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఒక 10 ఎకరాలు అయితే మనమైతే ఈ సంవత్సరం అయితే పత్తి విత్తనాలు అయితే పెట్టడం జరిగిందనమాట. అయితే వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి కాబట్టి ఈ 15 రోజుల లోపు అంటే పత్తి పెట్టిన 15 రోజుల లోపు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి దిగుబడి సాధించడానికి, ఆ తర్వాత కలుపు సమస్యని ఎలా మనము అధిగమించాలి, కలుపుని ఎలా నివారించుకోవాలని పూర్తి సమాచారం మనమైతే తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనము పత్తి పెట్టిన తర్వాత మనకు 3, 4, 5 రోజులలో మనకు మొలకలు అనేవి మీదికి వస్తే మంచిగా కనపడడానికి ఆస్కారం ఉంటుంది. మంచి వర్షం పడితే 3 డేస్ లేదా 4 డేస్కి అయితే వస్తాయి. కొద్దిగా వర్షాలు గ్యాప్ ఇస్తే మాత్రం 5 డేస్కి 6 డేస్కి అయితే ఇంకా మంచిగా మనకైతే మొలకలు అయితే వస్తాయన్నమాట. వర్షాలు పడినా పడకపోయినా మనము అంటే సాధారణ వర్షం పడ్డా కూడా మనకైతే మిస్సింగ్స్ అంటే మనము జర్మినేషన్ అనేది ఒక 80% 90% వస్తుంది. 100కి 100% ఏ కంపెనీ విత్తనాలు అయితే రావు. ఆల్రెడీ ప్యాకింగ్ మీద రాసింది ఉంటుంది మినిమం జర్మినేషన్ పర్సెంటేజ్ 75 అని చెప్పేసి. సో అక్కడైతే రాసింది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము పత్తి విత్తనాలు పెట్టిన తర్వాత మనము గ్యాప్ ఫిల్లింగ్ అంటే తప్పులు లేదంటే పోగుంటలు ఇట్లా చాలా రకరకాల ప్రాంతాల్లో అంటూ ఉంటారు అనమాట. అంటే గ్యాప్ ఫిల్లింగ్ అనమాట. మనము ఒక 100 విత్తనాలు పెడితే అందులో ఒక 10 విత్తనాలు అట్లా మొలవ అనమాట. సో అలాంటి సందర్భాల్లో దాన్ని గ్యాప్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలి ఇంకా మనం చూసుకున్నట్లయితే పత్తి పెట్టిన 5-6 రోజులకు మనకు మొలకలు కనబడితే, ఆ తర్వాత మనము వర్షాలు పడకపోతే 8 నుంచి 10-12 రోజులు అప్పుడైతే మనమైతే దాన్ని గుంటుకు కొట్టాల్సి అయితే ఉంటుంది. గుంటుకు కొడితే ఇంకా మంచిగా లైన్స్ అయితే కనపడతాయి అన్నమాట. గుంటుకు అనేది ఖచ్చితంగా అవసరము. అయితే గుంటుగా కొడితే లైన్లు కనబడతాయి. ఆ తర్వాత ఏదైతే మనం సాళ్ళలో ఉన్న ఏదైతే కలుపు ఉంటుంది కదా అది కూడా ఖచ్చితంగా నివారణ చేయడం జరుగుతుంది. కాబట్టి గుంటుకైతే కొట్టుకోవాలి. ఇంకొక పద్ధతి అయితే ఉంటుంది. అది మనకు SRT అనొచ్చు, లేదంటే నోటి అంటే ఎలాంటి దున్నకుండా మనము వ్యవసాయం చేయడం, లేదంటే బెడ్ మీద పెట్టేసి దాన్ని గుంటుకు కొట్టాల్సిన అవసరం లేదని చాలామంది రైతులు చేస్తూ ఉన్నారు. అట్లా కూడా అది కూడా SRT అనొచ్చు, లేదంటే ఎలాంటి దుక్కి దున్నకుండా నో టిల్లేజ్ మెథడ్ కూడా అనొచ్చు అనమాట. అలాంటి వాళ్ళైతే మీరైతే హెర్బిసైడ్స్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ హెర్బిసైడ్స్ కూడా ఇదే వీడియోలో మనమైతే మాట్లాడుకుందాము. అయితే ఖచ్చితంగా గుంటుకు కొట్టుకున్న తర్వాత గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేయాలన్నమాట. గుంటుక కొట్టినా కొట్టకపోయినా గ్యాప్ ఫిల్లింగ్ అనేది చాలా అవసరము. మీరు ఎంత తొందరగా గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం పెట్టిన మొలకలు అనేటివి 6 రోజులకు మనకు క్లియర్గా కనబడతాయి. కాబట్టి 6 నుంచి 10 రోజుల లోపు మీరైతే గ్యాప్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. తొందర చేస్తే ఏమవుతుందంటే ఏదైతే ముందు వెళ్ళిన మొలకలకు ఇవి కూడా అందుకోవడానికి ప్రయత్నిస్తాయి. అది మీరు లేట్గా చేశారనుకోండి, 10 రోజుల తర్వాత చేస్తే కొన్ని మొక్కలు పెద్దగా కొన్ని మొక్కలు చిన్నగా అయితే ఉండిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంత తొందర అయితే అంత తొందరగా గ్యాప్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చెట్ల దగ్గర అయితే కలుపు అయితే ఉంటుంది కదా, సో దాన్ని కంట్రోల్ అయితే చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలంటే మనం పత్తి పెట్టిన 15 రోజుల లోపే మనమైతే దాన్ని అయితే కలుపుని నివారించుకోవాలి గడ్డి మందులు కొట్టి. ఆ గడ్డి మందులు ఏంది అనేది ఇప్పుడైతే చూద్దాం. చాలామంది రైతులు పత్తి పెట్టిన 20 రోజులు 30 రోజుల్లో అప్పుడైతే గడ్డి మందు కొడుతూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఆ గడ్డి అనేది చావదనమాట. ఖచ్చితంగా ఈ కలుపు మందు కొట్టాలంటే 15 నుంచి 20 రోజుల లోపే కొట్టాలి. 15 రోజుల లోపు కొడితే ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే కలుపు అనేది 2 ఆకుల మీద ఉన్నప్పుడు, 2 నుంచి 4 ఆకుల మీద ఉన్నప్పుడు అయితే సరిగ్గా
కలుపు అనేది చనిపోతుంది, గడ్డి మందు అనేది. సో ఎలాంటి మందులు కొట్టుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే మీకైతే మొత్తము స్లైడ్ షోలు, దాంట్లో ఉన్న కంటెంట్, ఆ తర్వాత ఆ మందు యొక్క డోస్ కూడా పూర్తి వివరాలు మీకు స్లైడ్ షో ద్వారా చూపించడమే జరుగుతుంది. ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ మీకు వీటి యొక్క టెక్నికల్ నేమ్స్ అయితే చెప్తా. ఆ టెక్నికల్ నేమ్స్ 2 రకాల టెక్నికల్స్ నేమ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ టెక్నికల్స్ నేమ్ ఉన్న ఏ కంపెనీ అయినా మీరైతే తీసుకొని స్ప్రే అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం చూసుకున్నట్లయితే పైరథోబ్యాక్స్ సోడియం అనేది 10% ఈసీ రూపంలో అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఎకరానికి 300 ml అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది. 250 నుంచి 350 ml అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ప్రధానంగా మనకు హిట్వీడ్ అనే ఒక మన గోద్రేజ్ కంపెనీ హిట్వీడ్లో అయితే దొరుకుతుంది అనమాట. పైరథోబ్యాక్స్ సోడియం 10% ఈసీ. ఇది వేరే కంపెనీలో దొరికితే అది కూడా మీరైతే తీసుకోవచ్చు. ఈ టెక్నికల్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. పైరథోబ్యాక్స్ సోడియం 10% ఈసీ అనేది ఇది 300 ml పర్ ఎకరానికి అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది వెడల్పాటి ఆకులు అన్నిటికీ నాశనం చేస్తుంది అనమాట. అంటే ఏదైతే మనకు కలుపులో వెడల్పాటి ఆకులు ఉంటాయి కదా, అవన్నీ దీంతోనైతే చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇక పొడవాటి ఆకులు అయితే ఉంటాయి కదా, మనము తుంగ కావచ్చు, ఆ తర్వాత మనకి ఏదైతే గడ్డి జాతి అంటాం కదా, సో పొడవాటి ఆకులు, దాన్ని చంపడానికి మనము ఏదైతే ప్రొఫెక్యూజోఫాఫ్ 10% ఈసీ అనేది అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ప్రధానంగా ఎజిల్ అనే దాంట్లో అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మనకు 250 నుంచి 300 ml అయితే వాడుకోవచ్చు. మీ యొక్క ఆ పరిస్థితిని బట్టి, అంటే మనకి ప్రధానంగా గడ్డి యొక్క హైట్ని బట్టి, ఇప్పుడు 2 ఆకులు 3 ఆకులు ఉంటే ఖచ్చితంగా 250 ml సరిపోతుంది. కొద్దిగా పెద్దగా ఉన్నాయనుకోండి, 5 ఆకులు 6 ఆకులు ఇట్లా ఉంటే ఒక 300 ml దాకా అయితే వాడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కలుపు అయితే మంచిగా చనిపోతుంది. 7 ఆకులు 8 ఆకులు 10 ఆకులు ఉంటే అట్లయితే చనిపోవడానికి ఆస్కారం అయితే ఉండదు. గడ్డి కలుపు అనేది చిన్న ఉన్నప్పుడు కొడితే మంచిగా చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ 2 కలిపి అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఎజిల్, హిట్వీడ్ ఈ 2 కలిపి వాడుకుంటే చాలా బాగా యూజ్ అయితే మంచిగా కలుపు సావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎజిల్, హిట్వీడ్ కొడితే అయితే సరిగ్గా అయితే చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇది కాకుండా వేరే మందులు ఏమైనా ఉన్నాయని కనుక మనం చూసుకున్నట్లయితే ఇంకొక టెక్నికల్స్ అయితే చెప్తా చూడండి. ఒక కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట. అది 2 టెక్నికల్ కలిపి ఒకే మందులు అయితే వస్తుంది. అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు పైరథోబ్యాక్స్ సోడియం 6% ఉంటుంది. ఆ తర్వాత క్యూజోలోఫాఫ్ ఇథైల్ వచ్చేసి 4% ఉంటుంది. సో ఈ 2 కలిపి కొన్ని మందులు అయితే వస్తాయి, అవైతే మీకైతే చెప్తా. ముఖ్యంగా గోద్రేజ్ కంపెనీలో హిట్వీడ్ మ్యాక్స్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఎకరానికి 450 ml అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకోటి బయర్ కంపెనీలో ఘాసా అని వస్తుంది, సేమ్ టెక్నికల్. ఇది కూడా మనకు 450 నుంచి 500 ml వరకు అయితే వాడుకోవచ్చు. ఇంకోటి మనకు ధనుకా కంపెనీది డోజో మ్యాక్స్ అని వస్తుంది అనమాట. సో ఇది కూడా మీరైతే 450 దాకా ml దాకా ఒక ఎకరానికి అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఈ హిట్వీడ్ మ్యాక్స్, ఘాసా, డోజో మ్యాక్స్లో ఏంటంటే కొద్దిగా పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి డోస్ కొద్దిగా పెంచి వాడుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇదైతే మీరైతే జ్ఞాపకం అయితే పెట్టుకోండి. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే మనకు గత 2-3 సంవత్సరాల నుంచి మనము ఈ ఆల్ క్లియర్ అనే మందు అయితే ఇస్తున్నాం కదా. సో ఈ ఆల్ క్లియర్ ఎట్లా పనిచేస్తుందో మీకు అందరికీ తెలుసు. గత 2-3 సంవత్సరాల నుంచి వేల మంది రైతులు అయితే వాడుతూ ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి ముఖ్యంగా మనకు స్టార్టింగ్లో పత్తి పంటలో ప్రధానంగా స్టార్టింగ్లో ఎక్కువ సతాయించేది పేనుబంక అనమాట. పేనుబంకకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత తెల్లదోమకు, పచ్చదోమకు, ఆ తర్వాత పిండి నల్లికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రౌండర్గా పనిచేస్తుంది అనమాట. అయితే ముఖ్యంగా తెల్లదోమకు ఒక మందు, అట్లా పేనుబంకకు ఒక మందు కొట్టకుండా అన్నిటికీ ఒకే మందు అయితే కొట్టుకోవచ్చు అనమాట. దీంతో ఆల్ క్లియర్ అయితే అయిపోతే అందుకే దీని పేరు ఆల్ క్లియర్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే పనిచేస్తుంది. ఎకరానికి వచ్చేసి 250 ml అయితే వాడుకోవాలి. ఇది మొదటి స్ప్రే, సెకండ్ స్ప్రే, ఇట్లా 2 డోసులలో అయితే ఇదైతే వాడుకోవచ్చు. అయితే మనమైతే ఈ తెలంగాణ, ఆంధ్రాలో ముఖ్యంగా డీలర్స్ కోసం అయితే చూస్తున్నాం కాబట్టి ఎవరికైనా అంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మెయిన్ సిటీస్కి అయితే మనం డీలర్స్కి అయితే ఇస్తూ ఉన్నాం కాబట్టి మీకు దగ్గరలో ఉన్న షాప్లలో కూడా దొరికే అవకాశం అయితే ఉంటుంది ఈ సంవత్సరం. కాబట్టి ఎవరికైనా డీలర్స్ కూడా కావాలంటే ఈ నెంబర్కి అయితే సంప్రదించండి. ఆ తర్వాత మీకు ఎక్కువ మొత్తంలో కావాలంటే కూడా మనకైతే సంప్రదిస్తే మీకైతే పంపించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.